కుమ్మరి చిన్న కొమరయ్య, కోరప్ శ్రీను ఈ యొక్క పట్టణ కమిటీ దీనికి అంగీకరించినట్టుంటే అందరూ పట్టణ కార్యదర్శి ఎల్ల దేవరాజు, సహాయ కార్యదర్శి గాజుల పోషెట్, కోకపల్లి శాతం అందరూ ఓకే అయితే సపోర్ట్ కొట్టాలని కోరుతా ఉన్నాం. వేములవాడ రూరల్ శ్రీరాముల నరసయ్య, పండుగ పోషమల్లు, పండుగ చంద్రయ్య, పండుగ అంజయ్య, మెతుకు లచ్చన్న, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి శ్రీరాముల నరసయ్య, సహాయ కార్యదర్శి పండుగ పోషమల్లు. ఇది అందరూ అంగీకరించినట్టుంటే సప్పట్ల ద్వారా తెలియవలసిందిగా కోరుతాం. ఈ యొక్క కమిటీ పూర్తిగా టౌను పట్టణం అంతా కూడా రూరల్ అంగీకరించినట్టు కూడా అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ కూడా పూర్తి బాధ్యతలతో ఈ యొక్క కమిటీకి ఇచ్చినటువంటి జిల్లా బాధ్యతలందరికీ కూడా పూర్తి చేస్తూ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేయవలసిన అవసరం ఈ యొక్క వర్గానికి అనుసంధానంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ కూడా ఉంటుంది. కాబట్టి అన్నిటికి కూడా వెనుకాడకుండా పోరాటాలకు ఇచ్చిన కార్యక్రమాలకు సిద్ధంగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో అతిపెద్ద సమస్యలు ఉన్నటువంటి రైతుల జాగాల పైన కానీ ఇలా పోడు జాగాలకు పట్టాల మీద కానీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు, లేని వాళ్లకు ఇండ్ల స్థలాలకు లోన్లు వస్తలేవు. చాలా వరకు అదొక అభిప్రాయం ఉన్నది. దాని మీద కూడా భవిష్యత్ తరంలో మనం ఒక దృష్టి తీసుకుపోయి ఆ ఒక లేని వాళ్ళ యొక్క అర్హత తీసుకొని వాళ్ళకి ఏమున్నది ఏం లేదనేది కూడా దాని మీద కూడా ఒకటి ధర్నా కానీ లేకపోతే మెమోరణం కానీ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఒక మెమోరణం ఇచ్చి మన సమస్యలు పరిష్కరించుకోవాలనేది కూడా ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ రోడ్ల వెడల్పు కానీ ఇలా గుడి చెరువు మరమ్మతు కానీ ఇలా 11 ఇలా వేములవాడ సమస్యలు బాగానే ఉన్నాయి, అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. చూస్తే రూరల్కు ఇలా చూస్తే వేములవాడ నియోజకవర్గ స్థాయిలో ఇలా పోడు జాగాలకు పట్టాలవి కానీ ఇలా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రూరల్ మండలంలో నాంపల్లి పల్లగుట్ట టౌన్కు సంబంధించింది ఇలా వేములవాడ ఈ ఎల్లమ్మ దగ్గర ఉన్నటువంటి రైతుల జాగాలకు పూర్తి స్థాయిలో అవి బ్లాక్లో పెట్టిన పట్టాల మీద కానీ ఇలా తిప్పాపురం పూర్తి కుంట్లో ఉన్నటువంటి రైతుల జాగాలు మరిపెల్లి లాంటి జాగాలు రైతుల జాగాల మీద కూడా భవిష్యత్తులో దాని మీద కూడా కార్యక్రమాలు తీసుకోవాలనేది కూడా నూతన నాయకత్వానికి పిలుపునియడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు ప్రజావర్గానికి ఇవాళ చూస్తే ఏదో ఒకటి నల్లధనం ప్రపంచ నల్లధనం రద్దు చేసి మనిషికి 15 లక్షలు వేస్తాం బ్యాంకులలో అని చెప్పడం జరిగింది. కానీ ఆ బ్యాంకుల ముంగట చెప్పులు పెట్టుకొని చిన్న స్థాయి కుటుంబాలు 500కు 1000 అన్నీ జమ చేసిన తర్వాత ప్రపంచ నల్లధనం వచ్చిన తర్వాత టాటా అంబానీ ఆదానికి కొమ్ము కాసి ఇలా వాళ్ళకు పొత్తులో పాల్పడ్డటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా కార్మికుల శ్రమ దోస్తూ ప్రజల శ్రమ దోస్తూ పెట్టుబడిదారు వ్యవస్థకు గుత్తగా అప్పచెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా చూస్తే ప్రధానంగా చూస్తే లక్షలాది నౌకర్లు ఇస్తూ ఉన్నామని ఇలా ఉద్యోగ భద్రత ఉన్నది, ఉద్యోగాలు పర్మిట్ చేస్తామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వక ఉద్యోగాలు పర్మనెంట్ చేయక ఇలా ఎన్హెచ్ఎం స్కీమ్ వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఎన్నో ధర్నాలు రాష్ట్రోకలు చేసినప్పటికీ వాళ్ళ ఒక సమస్యలు పెడసేవన పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా కగారు పేరుతో ఇలా జంతువులో ఒక జంతువును చంపితే దాని మీద కేసు వేసి ఇలా జైళ్ళల్లో పెడతా ఉన్నారు. ఆదివాసులను కగారు పేరుతో ఇవాళ వాళ్ళను విచ్చలవిడిగా కాల్చి చంపుతా ఉన్నారు. వాళ్ళు శాంతి చర్చలకు మేము అంగీకరిస్తూ ఉన్నాం, మా మీద చర్చలు జరిపి మా యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఇలా ఖనిజ సంపద టాటా అంబానీ ఆదానీలకు దోషిపెట్టడానికి కోసం ఈ ఆదివాసీల మీద ధర్నాకాండ సాగిస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వాళ్ళను శాంతి చర్చలు జరిపించి ఆ ఒక కగారు ఆపేయాలనేది కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది ఇండ్లు ఇస్తాం, ఇలా ప్రతి ఒక్కటి జిఎస్టీ పెట్టి పేదల నడ్డి విరుస్తూ పైసలు వసూలు చేసి టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసి ఇలా సింగరేణి కానీ ఎల్ఐసి కానీ బొగ్గుబాయిలు కానీ ప్రతి ఒక్కటి ఇలా రైల్వే సంస్థలు కానీ టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ ఉంది.
ఎందుకంటే భవిష్యత్ తరంలో బీజేపీకి పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుదారిగా ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే అది మానుకొని ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జిగా డిమాండ్